our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, సింగపూర్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సింగపూర్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సింగపూర్ దేశానికి 4వ ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్ ఎన్నికయ్యారు. ప్రస్తుత సింగపూర్ దేశ అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగరత్నం ఉన్నారు. ఈయన 9వ అధ్యక్షుడు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, ఇటీవల ఏ దేశం ద్రవ ఆక్సిజన్ను ఉపయోగించే SR-75 అనే క్యాండిల్ మైనంతో నడిచే ర్యాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్, జర్మనీ దేశం. మూడవ ప్రశ్న, ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించారు? ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్, నెదర్లాండ్స్ దేశంలోని రోటర్డామ్లో 2024 మే 13వ తేదీ నుంచి మే 15 వరకు నిర్వహించారు. ఈ సమ్మిట్లో భారత్ సొంతంగా పెవిలియన్ను తొలిసారిగా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 4వ ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ ఆన్ ఫారెస్ట్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ ఆన్ ఫారెస్ట్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? ఐక్యరాజ్య సమితి అడవుల గూర్చి నిర్వహించిన 19వ సదస్సు ఇది న్యూయార్క్లో నిర్వహించబడింది. నెక్స్ట్ 5వ ప్రశ్న, దేశ అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతదేశ ఆంగ్ల రచయిత ఎవరు? దేశ అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతదేశ ఆంగ్ల రచయిత ఎవరు? రస్కిన్ బాండ్. ఈయన రస్కిన్ బాండ్ యొక్క అనారోగ్య కారణంగా తన నివాసంలోనే ఈ అవార్డు అందించడం జరిగింది. అదే సమయంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా మాధవ్ కౌశిక్ ఉన్నారు. అలాగే సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా కె శ్రీనివాసరావు ఉన్నారు. నెక్స్ట్ 6వ ప్రశ్న, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ రాయండి. సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 7వ ప్రశ్న, సారే జహాసే అచ్చా అనే గీతాన్ని ఇటీవల ఏ దేశ అధ్యక్ష భవనంలో ఆలపించారు? సారే జహాసే అచ్చా గీతాన్ని ఇటీవల ఏ దేశ అధ్యక్ష భవనంలో ఆలపించారు? ఆన్సర్, అమెరికా దేశ అధ్యక్ష భవనమైనటువంటి వైట్ హౌస్లో దీన్ని ఆలపించారు. అలాగే ఈ గీతాన్ని మెరిన్ బ్యాండ్ అనే సంగీత బృందం ఆలపించింది. అలాగే 8వ ప్రశ్న, ఏ దేశానికి చెందిన LTTE ఉగ్రవాద సంస్థ మీద భారత్ మరో 5 సంవత్సరాల పాటు నిషేధాన్ని విధించింది? ఆన్సర్, శ్రీలంక దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ LTTE. LTTE యొక్క ఫుల్ ఫామ్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. LTTE యొక్క ఫుల్ ఫామ్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం. గమనిక, రాజీవ్ గాంధీ మరణానికి కూడా కారణం ఈ LTTE సంస్థనే. అలాగే 9వ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా సోలార్ ప్లాంట్ 15 MW ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. నెక్స్ట్ 10వ ప్రశ్న, 18వ లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం పోలింగ్ నమోదయ్యింది? దీని ఆన్సర్, 81.86%. మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి మనకి పోలింగ్ శాతం అనేది నమోదైంది. అదే పోస్టల్ బ్యాలెట్లు తీసి ఓన్లీ ఈవీఎం ద్వారా అయితే 80.86% నమోదైంది. అలాగే శాసనసభలో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91%, అలాగే అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32% పోలింగ్ అనేది నమోదైంది. అదే లోక్సభ ప్రకారం అయితే అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు 87.06%, అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు 71.1% పోలింగ్ నమోదైంది. నెక్స్ట్ ప్రశ్న 11వ ప్రశ్న,
18వ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీని ఆన్సర్ 65.67%. అలాగే ఇందులో అత్యధికంగా భువనగిరి పార్లమెంటుకు 76.78%, అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటుకు 48.48% పోలింగ్ నమోదైంది. ఓకే గైస్, ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. అలాగే అందరి చేత మరి మీరు ప్రతి ఒక్కరు కూడా అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.